ఒక్కరికి ఒకే పదవి అనే నినాదంతో ముందుకు వెళ్తున్న బీజేపీ పెద్దలు కిషన్ రెడ్డికి మాత్రం పదవి రెన్యువల్ చేయవద్దని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్ష పదవి బీసీ నేతకు ఇవ్వాలని కమలం అగ్రనేతలు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అధ్యక్ష పీఠం కోసం నువ్వా నేనా అన్నట్లు ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్ మధ్య పోరు సాగుతోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపిక పైన ఆ పార్టీ కేంద్ర నాయకత్వం కసరత్తు చేస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీబీజేపీ అధ్యక్షుడి నియామకం పూర్తి అవుతుందని పార్టీ వర్గాలు చెబుతా ఉన్నాయి. ఎన్నికలను ఎదుర్కొనేందుకు ధీటైన నేతకు పార్టీ పగ్గాలు అప్పగించాలని ఢిల్లీ నేతలు భావిస్తున్నారు. సామాజిక సమీకరణ కోణంలో పార్టీ నిర్ణయం తీసుకోనుంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కమలం పార్టీ గతం కంటే మెరుగైన ఫలితాలను సాధించింది. అసెంబ్లీ, లోక్సభ స్థానాలలో 8 స్థానాలు దక్కించుకున్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తోంది. మిషన్ 2028 టార్గెట్ గా చేసుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ టీపీసీసీ పీఠాన్ని బీసీలకు అప్పగించింది. బీఆర్ఎస్ బీసీ నినాదాన్ని మోస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పట్ల బీసీ వర్గాల్లో సానుభూతి పెరగడం గమనార్హం. బీజేపీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో బీసీ నేతకే పార్టీ పగ్గాలను అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బీజేపీలో సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు ముందు బూత్, మండల, జిల్లా స్థాయి అధ్యక్షుల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటికే బూత్, మండల స్థాయి అధ్యక్షుల ఎన్నికలు పూర్తి చేసింది పార్టీ. జిల్లా స్థాయి అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది. ఆ తర్వాతే టీబీజేపీ అధ్యక్షుడి ఎంపిక జరగనుంది. ప్రారంభమైన ఎలిమినేషన్ ప్రక్రియ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కోసం సీనియర్ నేతల్లో భారీగా పోటీ నెలకొంది. బీసీ కోటాలో ఎంపీ ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, పార్టీ సీనియర్ నేత ఆచారి పోటీలో ఉండగా, ఓసీ కోటాలో అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారిలో ఎంపీ ఎం రఘునందన్ రావు, ఎంపీ డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో 2028లో బీజేపీని అధికారంలోకి తీసుకురాగల సత్తా ఉన్న నేతకే పార్టీ రాష్ట్ర పగ్గాలను అప్పగించాలని కేంద్ర నాయకత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టింది. రాష్ట్రంలో బీసీ వర్గాలు అధికంగా ఉన్న నేపథ్యంలో సామాజిక సమీకరణ లెక్కల్లో బీసీలకే పార్టీ పగ్గాలు అప్పగించాలంటే ముందు వరుసలో ఎంపీ ఈటెల రాజేందర్ పేరు వినిపిస్తోంది. కేసీఆర్ను ఎదిరించిన నేతగా, తెలంగాణ ఉద్యమంలో కీలక నేతగా ఈటెల రాజేందర్కు మంచి పేరు ఉంది. గతంలో బీసీ కోటాలో మున్నూరు కాపు వర్గానికి చెందిన బండి సంజయ్కు పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారు. కాబట్టి ఈసారి ముదిరాజు వర్గానికి చెందిన ఈటెల వైపు పార్టీ కేంద్ర నాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. అయితే అధ్యక్ష పదవి కోసం గట్టిగా పట్టుబడుతున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు పార్టీ అధిష్టానం నుంచి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. పార్టీలో దురుడుగా ఉండే నేతగా, యువత ఫాలోయింగ్ ఉన్న నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు అరవింద్. అయితే ఈసారి ఎంపీ అరవింద్కు ఛాన్స్ దక్కే అవకాశాలు లేవంటున్నారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పదవి దక్కిన నేపథ్యంలో జిల్లా నుంచి అరవింద్కు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కకపోవచ్చని బీజేపీలో చర్చ జరుగుతోంది. జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి మొదటి నుంచి పార్టీలో కీలకంగా పనిచేస్తున్నారు. ఆయనకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది. ఇక ఓసీ కోటాలో ఎంపీ రఘునందన్ రావు అధ్యక్ష పదవిపై ఆశ పెట్టుకున్నారు. పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న రఘునందన్ రావుకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండడంతో పాటు అవకాశం వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఏకిపారేస్తున్నారు. ఇక ఎంపీ డీకే అరుణ కూడా మహిళా కోటాలో తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కవచ్చనే ఆశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏబీవీపీ నేపథ్యం ఉన్న మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. సౌమ్యుడిగా పార్టీలో మంచి పేరు ఉంది.
మునుగోడుకు చెందిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి కూడా పార్టీ అధ్యక్ష పదవిపై ఆశ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం వద్ద అధ్యక్ష పదవి కోసం ఎవరి లాబీయింగ్ వారు చేస్తున్నారు. అయితే పార్టీ ఎవరి వైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాలి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.